సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు మిరాయ్. ఈ సినిమాలో హీరో మరెవరో కాదు, మన హనుమాన్ సినిమాలో నటించిన హీరో తేజ సజ్జా. ఎన్నో సినిమాలలో మనం విఎఫ్ఎక్స్ చూసినాం ఇప్పటి వరకు, కానీ ఈ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్ అంటే హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఇక్కడ కూడా ఇది విఎఫ్ఎక్స్ కాదు, ఇది రియల్, ఆర్ ఇది రియల్ కాదు, ఇది విఎఫ్ఎక్స్ అనే ఫీలింగే రాకుండా చాలా బాగా డైరెక్షన్ చేసిండ్రు. సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్, మంచు మనోజ్ గారు కానీ హీరోయిన్ కానీ చాలా బాగా సెట్ అయినరు. అంటే ఆ రోల్కి, ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్కి ఈ ఫేసెస్, ఈ యాక్టర్సే సూట్ అవుతారని వాళ్ళకి ఎలా తెలిసిందా అనిపించింది. అంటే పర్ఫెక్ట్ సెలెక్షన్. నాకు తెలిసి నేను కేజీఎఫ్ తర్వాత ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్న సినిమా ఏది చూడలేదనే చెప్పొచ్చు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఏమవుద్ది, నెక్స్ట్ ఏమవుద్ది, ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ అయితే నేనైతే చాలా ఇంప్రెస్ అయినా, చాలా అంటే చాలా. అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ చాలా బాగుంది. నాకైతే ఇది పర్సనల్లీ చాలా మంచిగా అనిపించింది సినిమా. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్ లాగా సూపర్ ఉన్నది. అసలు సినిమాలో ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ పర్ఫెక్ట్గా వేసిండ్రు. అంటే ఈ సినిమాలో ఇది లేదు అని లేకుండా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సినిమాలు డైలాగ్లు మంచిగా ఉన్నా, ఫైట్స్ మంచిగా ఉన్నా, దాని వెనకాల వచ్చే బీజిఎం సెట్ అవ్వకపోతే ఆ సినిమాని మనం చూడలేం. కానీ ఈ సినిమాలో బీజిఎం మాత్రం పర్ఫెక్ట్ సింక్ అయింది. ఫైట్స్ కూడా చాలా కొత్తగా అనిపించినాయి. అండ్ స్టోరీ అయితే నేనైతే ఇలాంటి కథ ఎక్కడా వినలేదు. చాలా మంచి కథ తీసుకున్న డైరెక్టర్, చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాని మీరు అసలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.